హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది తల్లులు విద్యార్థులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేటు విడుదల చేసింది. మొత్తానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ జూలై 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు జీవో కూడా విడుదల చేశారు. సో ఎవరెవరికి ముందు డబ్బులు జమ అవుతాయి, ఈ డబ్బులను ఎన్ని విడతలుగా విడుదల చేస్తున్నారు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎంతమందికి విడుదల చేస్తున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ప్రకారం ఈ నెల జూలై 22న అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అధికారిక వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. సో ఈసారి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ డబ్బులను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే 42,70,802 మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం 10,120,78,00,000లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంటే ముందు ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులకు మొదటి విడత కింద జూలై 22వ తేదీన విడుదల చేస్తారు. ఆ తర్వాత కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు రెండో విడత కింద విడుదల చేస్తారు. సో ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లి ఖాతాల్లో జమ కానుంది. అయితే డబ్బులు జమ కావడం అర్హత, ప్రభుత్వ రికార్డులు మరియు సంబంధిత ధృవీకరణ వివరాల ఆధారంగా ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులు అధికారిక సమాచారాన్ని పరిశీలిస్తూ ఉండడం మంచిది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.